హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం పల్లీతో పప్పు చెక్క చేసి చూపించబోతున్నానండి. మీరు కనుక నేను చెప్పే ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే చక్కగా పర్ఫెక్ట్గా పప్పు చెక్క అనేది విడిపోకుండా చక్కగా వస్తుందండి. మనం వీడియో చూసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇంకా ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఆ ప్యాన్లో కేజీ వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నాను. ఇందులో మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీరు కేజీ లెక్కను తీసుకున్నా సరే లేదా ఒక బౌల్ పెట్టి యూజ్ చేసుకున్నా సరే మనం వేరుశనగ గుళ్ళు ఎంతైతే వేస్తామో బెల్లం కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేయాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు చక్కగా వేగాలండి. ఇంకొకటి ఏంటంటే మనం వేరుశనగ గుళ్ళు వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలి, లేకపోతే ఈజీగా మాడిపోతే లోపల ఈవెన్గా కుక్ అవ్వు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 20 నిమిషాల తర్వాత ఇవి ఈవెన్గా వేగిపోయాయి, అంటే చక్కగా వేగాయి. ఇందులో పచ్చిదనం ఏమీ లేకుండా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇది ఇలా వేగితే సరిపోతుంది. మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకుందామండి. నేను ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వీటిలో ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకుని దీనిపైన పొట్టు మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 1/2 కేజీ బెల్లం కూడా వేసుకున్నానండి. దాంట్లోనే ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. 1/2 కేజీ వేరుశనగ గుళ్ళకి 1/2 కేజీ బెల్లం కంపల్సరీగా పడుతుందండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే స్వీట్ ఎక్కువ యాడ్ చేయండి, కానీ మ్యాక్సిమం స్వీట్ మాత్రం తగ్గించొద్దు, ఎందుకంటే మీకు చెక్క అనేది పర్ఫెక్ట్గా రాదు, విడిలిపోతుంది. ఇప్పుడు ఇది కాస్త పొంగు రావాలండి. ఇక్కడ ఒకసారి మనం పాకం చెక్ చేసుకుందాం. నేను ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని చెక్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనకి ఉండకు రావాలి. పాకం అనేది బాగా ముదురు పాకం అండి. ఈ విధంగా బాగా ఉండపాకం రావాలి. చూస్తారు కదా. ఇప్పుడు ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీల్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని చక్కగా పాకం మొత్తం పల్లీలకి పట్టే విధంగా చక్కగా కలుపుకుందామండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పోసుకుందాం. నేను ఆ ప్లేట్కి ముందుగానే ఒక స్పూన్ వెన్నపూస అప్లై చేసుకున్నానండి. అదేనండి బటర్. మీకు వెన్నపూస కనుక అందుబాటులో లేకపోతే మీరు నెయ్యి లేకపోతే డాల్డా ఏదైనా వాడొచ్చండి. ఇది జస్ట్ మనం కింద అతుక్కోకుండా ఈజీగా రావడం కోసం వాడుతున్నాం అంతే. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా కాకుండా మొత్తం ఒకేలా ఉండే విధంగా చేసుకుందామండి. చూసారు కదా, మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదామండి, అంటే ఆరనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది. ఇప్పుడు మనం చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి, కానీ దీన్ని కట్ చేసేటప్పుడు మాత్రం కాస్త కేర్ఫుల్గా కట్ చేయండి. ఈజీగా విడిపోకుండా ఉండడం కోసం మనం బెల్లం కాస్త ఎక్కువ వేసుకున్నాం కదండి. కొంతమంది ఏం చేస్తారంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం తగ్గిస్తారు. సో ఆ కేసెస్లో ఏంటంటే ఇది విడిపోతూ ఉంటుంది. కాబట్టి బెల్లం మీరు మ్యాక్సిమం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, తగ్గించొద్దు. ఇప్పుడైతే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా, పప్పు చెక్క అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.